హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సయ్యద్. మీరు చూస్తున్నారు మై బెస్ట్ షోలో మై బెస్ట్ ఎలక్ట్రానిక్స్ ట్రబుల్ షూట్. ఇప్పుడు మనం ఈ టీవీ కొత్తది వచ్చింది. ఈ టీవీ మీరు చూసి ఉంటారో అది తెలియదు. ఇది వచ్చి ఢిల్లీలో తయారైనవి. ఇది ఒక 3 సంవత్సరాల ముందు ఆ టీవీలు అనమాట. ఇవి ఒక రకంగా లాస్ట్ పీరియడ్లో వచ్చిన టీవీలు ఇవి. ఇది అల్ట్రా స్లిమ్ ఉంది దీంట్లో. ఈ టీవీని మామూలుగా ఈ టీవీలో ప్రాబ్లం ఏమంటే డెడ్ అనమాట. ఏం సెట్ అసలు ఆన్ ఏం కావట్లేదు. లోపల ఇది పవర్ సప్లైలో నుంచి ఇది సౌండ్ వస్తుంది. సౌండ్ అంటే మామూలుగా ఏదో కాలిపోయింది తింటప్పుడు ఏదో వాసన సౌండ్ వస్తుంది. అది చూడమన్నారు. ఇది కస్టమర్ నుంచి తీసుకొచ్చింది. ఇది ఈరోజు ఈ టీవీ గురించి కూడా తెలుసుకుంటాం. ఈ టీవీ ఫస్ట్ టైం నేను చూడడం, ఉన్నాయని విన్నాము కానీ రిపేర్కి నా దగ్గర వచ్చింది ఇది ఫస్ట్ టైము. ఈ పక్క చాలా తక్కువ ఈ టీవీలు. అది ఢిల్లీలో చాలా రకాలు ఉన్నాయి. ఈ టీవీ గురించి మనం తెలుసుకుంటాము. స్లైమ్ అంటే మన ఇండియానే తయారు చేసింది. ఇది ఎట్లా ఉందేమో అని ఈరోజు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఈ టీవీని ఆన్ చేసి చూస్తాం. చూడండి, ఆన్ చేసాను. చూడండి, స్టాండ్ బై కూడా లేదు. దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసుకుంటాం. ఫస్ట్ దీన్ని బోర్డ్ని తీస్తాం. ఆన్ చేసుకుంటాం. దీన్ని ఇంకోసారి ఆన్ చేసుకుంటాం. ఫస్ట్ ఏంటో కండెన్సర్ ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకుంటాం. కండెన్సర్ ఒకటి. ఫస్ట్ వోల్టేజ్ చెక్ చేసుకుంటాం. $200 పెట్టుకొని ఇది ఫస్ట్ ఆన్ చేసి వోల్టేజ్ చూసుకుంటాం. వోల్టేజ్ వస్తూ ఉందా లేదా. ఆన్ చేస్తాం. చూడండి, హెడ్ లైట్ వెలుగుతూ ఉంది. స్టాండ్ బెండ్ ఉంది. హెడ్ లైట్ వెలుగుతూ ఉంది. వోల్టేజ్ వచ్చి ఫస్ట్ అవుట్పుట్ వోల్టేజ్ 126 కరెక్ట్గా ఉంది. వోల్టేజ్ కరెక్ట్గా ఉంది. తర్వాత వేరే వోల్టేజ్
కరెక్ట్గా ఉంది. మీకు 110 వోల్ట్ 14 వోల్ట్ ఓకే. 126 చూడండి, మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది, సౌండ్ సెక్షన్ వచ్చింది. తర్వాత 5 వోల్ట్ వస్తూ ఉంది. 5 వోల్ట్ వస్తుంది, ఎల్ఈడి స్టాండ్ బైలో ఉంది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకుంటాం. అవుట్పుట్ వోల్టేజెస్ ఫంక్షన్ లేదు. ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిస్టర్ ఉంది కదా, ఈ ట్రాన్సిస్టర్ని మనం చెక్ చేసుకోవాలి. ట్రాన్సిస్టర్ కాడికి వస్తూ ఉంది. ఒక ట్రాన్సిస్టర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. మామూలుగా షార్ట్ అయితే నీకు వోల్టేజ్ డ్రాప్ అవుతుంది, కానీ వోల్టేజ్ మాత్రం మనకు ఇక్కడ కరెక్ట్గా 125. కొన్ని టీవీలు 125 నుంచి చెప్పాను కదా, 110 లాస్ట్ అనమాట. 110, 125, 30 వరకు ఉంది అనమాట. ఒక టీవీకి ఒక విధంగా 30 వరకు వస్తుంది. ఈ టీవీలు చూడండి 126 కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో చూడండి చిప్ ఐసి ఉంది. ఇది పోతే కష్టం, కానీ ఇది పోవు ఎక్కువగా, ఏదైనా షార్ట్ చేస్తే తప్ప. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఆ ట్రాన్సిస్టర్ ముందు చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ట్రాన్సిస్టర్ చెక్ చేసుకుంటాం. అవుట్పుట్ బీప్ సౌండ్లో పెట్టుకొని దీన్ని చెక్ చేసుకుంటాం. చూడండి, తీసేసాం, వేస్ట్ చేసినాం. ట్రాన్సిస్టర్ టైం లాంగ్ అవుతుందనేసి ఈ ట్రాన్సిస్టర్ చెప్పాను కదా, అది ఆప్షన్, దాన్ని మనం కొంచెంసేపు పాస్ పెట్టాను. లాంగ్ అవుతుంది వీడియో అనేసి ట్రాన్సిస్టర్ తీసి వేసినాం. వోల్టేజ్లు అన్నీ వస్తున్నాయి, అంతా కరెక్ట్గా ఉంది. మామూలు వర్టికల్ వోల్టేజ్, మిగతా వోల్టేజ్ అంతా ఈహెచ్డి ఫంక్షన్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆన్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఆన్ చేసిన తర్వాత మిగతా వోల్టేజ్ వచ్చిందంటే ఫంక్షన్ మామూలుగా బూస్టింగ్ అయిందంటే మీకు సెట్ పనిచేస్తుంది. ఇది ఆల్రెడీ ఈ బోర్డు చాలా ఖండం అయిపోయింది. చూడండి, ఇవన్నీ ప్రింటెడ్ అన్నీ పోయినాయి, బాగా ఆడుకొని ఉన్నది. ఎక్కడి నుంచో సర్వీసింగ్ చాలాసార్లు పోయి ఉంటుంది. మన దగ్గర లాస్ట్ ఫైనల్ ఏదో వచ్చింది. ఇది ఇట్లా రిటర్న్ వచ్చిన టీవీలు చేయాలంటే చాలా కష్టము. చూసి అంతే లూజ్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది జాయింటింగ్ అంతా వేడి అయినప్పుడంతా ఎక్కడెక్కడ ఊడిపోతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ మేజర్ అవుతూ ఉంటాయి. అందువల్ల దీన్ని చూసి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చూడండి, ఇది ఎంత లైన్ కటింగ్, మొత్తం కటింగ్ ఉన్నది. ఇదంతా మామూలుగా ఇచ్చేసి ఉంటారు. ఇక్కడ నుంచి ఇవన్నీ జాయింట్లు అన్నీ పోయినాయి. ప్రింటెడ్ బోర్డ్ అంతా పోయినాయి. అంతా లూపులు ఇచ్చిండారు. ఇంత లూప్, ఇదంతా లూప్, ఇదంతా మొత్తం లూప్ సెట్. బోర్డు అంతా లూప్. చూసేదానికి పైన బాగానే ఉంది, కానీ కింద మామూలుగా సాల్డరింగ్ మొత్తం బాగా లోడ్ వేసి ఉన్నారు. బాగా ప్రింట్ అంతా పోయింది. చాలా ఎక్కువ సార్లు వచ్చినట్టుంది టీవీ. పెద్దవాళ్ళు ఎక్కడెక్కడైనా ట్రై సార్లు ఉంటుంది, దానివల్ల కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని ఎక్కడెక్కడ వోల్టేజ్ చూసుకోవాలి, ఆడ కాలేదు. జాగ్రత్తగా ప్రింట్ అంతా బాగానే ఉంటుంది 3 భాగాలు, కానీ లూజ్ కాంట్రాక్ట్ చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే సరిగ్గా కన్ఫామ్ కాదు.
కన్ఫర్మ్ ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. ఈ లూజ్ కాంటాక్ట్ చాలా మనిషిని భలే ఇబ్బంది పెడుతుంది. కానీ కొంచెం జాగ్రత్తగా టైం తీసుకుంటే రికవర్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్ చేసి చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు రిమోట్తో ఆన్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, సెట్ ఆన్ అయిపోయింది. చూసారు కదా, ఒక ట్రాన్సిస్టర్ వల్ల ట్రాన్సిస్టర్ మాత్రం ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే ఈ విధంగా లూపులు ఎక్కువ ఇచ్చున్నారు, బోర్డు అంతా ఖండమైనది. మనం లూపులు కూడా సరిగా నీట్గా వేసి అన్నమాట. ఇప్పుడు ఆన్ అయింది. ఇప్పుడు నేను సౌండ్ ఆఫ్ చేసాను. సౌండ్ ఇప్పుడు మనం సెట్ ఆన్ చేసుకుంటాం. చూడండి, చూస్తున్నారు కదా, వచ్చింది కదా. మనం బొమ్మ కూడా చూసుకుంటాము, పిక్చర్ కూడా చూసుకుంటాము. ఫస్ట్ పవర్ సప్లైలో 2 కండెన్స్, పవర్ సప్లై ఒకటి, వర్టికల్ కాడ ఒకటి, 2 కండెన్సర్లు డౌట్ ఉంది. చూసుకొని మళ్ళీ మారుస్తాము. ఫస్ట్ ఏవి పెట్టి చూడండి, పిక్చర్ వచ్చేసింది. అంటే దీంట్లో ఫాల్ట్ ఏమంటే ఈ లూజ్ కాంటాక్ట్ వల్ల వచ్చేసి మనం ఇంకోసారి చెక్ చేసి దీన్ని క్లియర్గా మనం సెట్ చేసి పంపిస్తాం. ఎందుకంటే మళ్ళీ కాకుండా మొత్తం చేస్తాం. ఇప్పుడు సౌండ్ కూడా పెడతాను, ఒక సెకండ్, ఎక్కువసేపు లేకుండా కొద్దిగా చెప్తాను, చెక్ చేసుకుంటాము. సౌండ్ ఆఫ్ చేసాను. నమస్కారం, యాక్ న్యూస్ కి స్వాగతం. నేను ఆబిద్ హుసేన్. ముందుగా ముఖ్యాంశాలు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. దీని ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఫిట్ చేసేసి మనం కెపాసిటీ చెప్పాను కదా, దీన్ని మార్చేసి దీన్ని సెట్ చేసేది. అంతే సింపుల్ అయింది అనమాట. మామూలుగా వోల్టేజ్ వస్తూ ఉండింది స్టాండ్ బైలో. తర్వాత మనకు అక్కడి నుంచి లైట్ కనపడలేదు. ఇది ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది. స్టాండ్ బై వచ్చిందంటే మనకు 5 వోల్ట్ వచ్చేసిందంటే సగం వెళ్ళిపోయినట్టు. తర్వాత మనం 110 వోల్ట్ చెక్ చేసుకున్నాం, అది ఓకే అయింది. తర్వాత ట్రాన్సిస్టర్ పోయింది, ట్రాన్సిస్టర్ మార్చేసాము. మార్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది, వోల్టేజ్ కరెక్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే టీవీలన్నీ మీకు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసి నేర్చుకోవచ్చు. లేకుండా ఏదో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.